హైదరాబాద్ తాగునీటి కోసం ఏర్పాటు చేస్తున్న సుంకుశాల ప్రాజెక్టులో సంభవించిన ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ బృందం సందర్శించింది. ఈ నెల 2న రిటైనింగ్ వాల్ కూలింది. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిటైనింగ్ వాల్ ఎలా కూలింది, ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి మొదలగు వివరాలను నమోదు చేసుకొని త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ తాగునీటి కోసం ఏర్పాటు చేస్తున్న సుంకుశాల ప్రాజెక్టులో సంభవించిన ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ బృందం సందర్శించింది. ఈ నెల 2న రిటైనింగ్ వాల్ కూలింది. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిటైనింగ్ వాల్ ఎలా కూలింది, ప్రాజెక్టు పరిస్థితి మొదలగు వివరాలను నమోదు చేసుకొని త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఇక ఇదే విషయంపై నల్గొండ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్ రామారావు. తెలంగాణలోని ఒకసారిగా నదులకు సంబంధించినటువంటి డెడ్ స్టోరేజ్ ఉన్నప్పుడు తాగునీటి సమస్య తీరడం కొరకు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టులోని అందులో భాగంగానే ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర హైదరాబాద్ త్రాగునీటి అవసరాల కొరకు అప్పట్లో ప్రభుత్వం నూతనంగా ఒక డిజైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి నకలగండి సంబంధించిన ప్రాజెక్టు కూడా ప్రతిపాదన చేస్తూ సంబంధించినటువంటి వర్కం కూడా అదే సంబంధించిన జిఎంఆర్ గానే సంబంధించిన సంస్థలకు ఒప్పచెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే నడుస్తున్న క్రమంలోనే ఈ నెల 2వ తారీఖున జరిగినటువంటి ఘటన ఒకసారిగా సంబంధించినటువంటి సాంకేతిక లోపమా, సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సంబంధించిందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ వైఫల్యమా అనేది ఇప్పటికే స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన కమిటీ పర్యటించడం జరిగింది. దానికి సంబంధించిన ఈడీ సంబంధించిన సత్యనారాయణ కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే పూర్తి స్థాయిలోని ఒక ఇరిగేషన్ సంబంధించినటువంటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ అయితే ఈ రోజు పర్యటించారు. గతంలో జరిగినటువంటి ప్రాజెక్టు సంబంధించిన నిర్మాణాలు, దీనికి సంబంధించినటువంటి అక్యూస్మెంట్, దానికి సంబంధించినటువంటి సాంకేతిక సంబంధించినటువంటి విషయాలని పూర్తిగా పరిశీలిస్తుంది. అయితే గతంలో ఈ సంబంధించినటువంటి సంస్థ ఏదైతే టెండర్ కాల్ చేసిందో దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలోని వాళ్ళు సంబంధించినటువంటి నామ్స్ ప్రకారము దానికి సంబంధించిన నిర్మాణాలు చేపడుతున్నారా లేదా అనేది ఒక భాగం అయితే, పూర్తి స్థాయిలోని నిర్మాణం చేపడుతున్న క్రమంలో ఒక్కసారిగా వాల్ కూలడం ఏంటనేది ఒక ఇంజనీరింగ్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వాపోతున్నారు. అయితే ఈ వాల్ కూలడానికి ప్రధానంగా వాటర్ సంబంధించినటువంటి ఈ సాగర్ జలాశయానికి నీటి మట్టం 590 చేరడంతో జరిగినటువంటి ప్రమాదమా, లేకపోతే అంతకు ముందుగానే జరుగుతున్నటువంటి కాంక్రీట్ సంబంధించినటువంటి విషయాలలో ఏదైనా సాంకేతిక లోపం ఉందా అనేది ఒక పెద్ద ఎత్తున ఎంక్వైరీ కూడా జరుగుతుంది. రామారావు, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా ఇంకొక వాదన వినిపిస్తుంది. మా హయాంలో ప్రాజెక్టు ప్రారంభమైనప్పటికీ కూడా ఈ 9 నెలల కాంగ్రెస్ ఈ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు కడుతుండగా అవినీతికి పాల్పడ్డారు కాబట్టే మరి కూలిపోయింది ఎక్కడ అని చెప్పేసి అంటున్నారు. ఈ విధంగా ఆరోపణలు వస్తున్నాయి. సో ఇది ఎంతవరకు నిజం? రామారావు, ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టులు గతంలో అంటే గత 3 సంవత్సరాల క్రితమే టెండర్ కాల్ చేయడం జరిగింది. ఒక సంస్థ కూడా ఇచ్చారు. ఈ సంస్థకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగం, దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటారో వారు సంబంధించినటువంటి సంస్థకు ప్రభుత్వము అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఒప్పచెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించిన కాంట్రాక్ట్ సంబంధించిన వైఫల్యాలు తప్పితే రాజకీయంగా సంబంధించిన దురుద్దేశాలతో ఎలాంటి సంబంధం లేదు. దీనికి సంబంధించిన ఇంజనీరింగ్ శాఖ ఉంది, దానికి సంబంధించిన టెండర్ కాల్ చేసిన సంస్థ ఉంది. ఈ 2 విభాగాలకు సంబంధించిన విషయం మాత్రమే కానీ రాజకీయ పరంగానే నేడు ప్రభుత్వం గత ప్రభుత్వాలకు రాజకీయ సంబంధించిన విషయాలు ఎలా లేవనేది స్పష్టంగా అర్థమవుతుంది. సాంకేతిక లోపంతో జరిగినటువంటి విషయాన్ని రాజకీయంగా చేయడం సరైన విధానం కాదని ఉన్నటువంటి మేధావులు ఉన్నారు. ఇంజనీరింగ్ రిటైర్డ్ సీలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. రాజకీయాలకు సంబంధించిన నిర్మాణాలకు ఏదైతే ప్రాజెక్ట్ నిర్మాణాలలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదు. బట్ అక్కడ చేస్తున్నటువంటి నిర్మాణాలు సంబంధించిన ఇంజనీరింగ్ విభాగంలో జరుగుతాయి. దీనికి సంబంధించిన
సంస్థ ఏదైతే నాణ్యత లోపించి చేస్తే జరుగుతాయి, లేదా ఇంజనీరింగ్ వాళ్ళ టెక్నికల్, ఈ రెండు విషయాలను ధృవీకరిస్తారు తప్పితే రాజకీయాలకు సంబంధించిన విషయాలు ఎవరు జోక్యం చేసుకున్నా కూడా దీనికి వాళ్ళు ప్రాతినిధ్యం ఇయ్యరు అనేది గతంలో జరిగిన ప్రాజెక్టుల విషయంలో తెలిసింది, ఇప్పుడు కూడా జరుగుతున్న ప్రాజెక్టుల విషయంలో జరుగుతుంది. రామారావు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.